రామ్ నారాయణ రామ్. ఈ భూమిపై 800 కోట్ల మంది ఉన్నారు. వారంతా పుట్టినప్పుడు ఒకే స్వరం, ఒకే ధ్వని తీసుకుని వచ్చారు. ఆ ధ్వని ఏమిటంటే, కొత్తగా పుట్టిన శిశువు పుట్టినప్పుడు ఎలా ఏడుస్తున్నాడో ఆ ధ్వని తీసుకుని పుట్టినారు. సనాతన ధర్మాన్ని అనుసరించే వారు వారి ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు హరే కృష్ణ అని పుట్టిపోవడం లేదు. ముస్లిం ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు అల్లాహు అక్బర్ అని పుట్టిపోవడం లేదు. 400 రకాల ధర్మాలను అనుసరించే వారు భూమిపై ఉన్న అందరూ, ప్రతి ఒక్కరూ 5 నొప్పుల శబ్దంతో పుట్టారు. కానీ తమ తమ ధర్మ శబ్దం తీసుకుని పుట్టలేదు. ఈ భూమిపై అన్ని ధర్మ రక్షకులు, ధర్మ ప్రేమికులు ఉన్నారు. వారిని ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా. వారి మనవ నిర్మితమైన ధర్మం ఎంత ప్రత్యేకమైనదో, ఎంత శక్తివంతమైనదో అయితే ఎందుకు వారి పిల్లలు తమ ధర్మ శబ్దం తీసుకుని పుట్టలేదు? అందువల్ల ఈ అన్ని పిల్లలు తమ తమ ధర్మంలో పుట్టినప్పుడు ఒకే శబ్దంతో పుట్టారు. అలాగే ఈ అన్ని పిల్లలు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతే వారు కూడా ఒకే ధ్వనితో వెళ్ళిపోతారు. తమ తమ ధర్మ ధ్వనితో వెళ్ళిపోవడం లేదు. అన్ని ధర్మవంతుల వారి నొప్పి యొక్క ధ్వని ఒకే ఉంటుంది. మా దేశంలో మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు లేదా మా జాతీయ పితామహుడు మహాత్మా గాంధీ గారు కూడా ఏదైనా వేరే ధ్వని తీసుకుని పుట్టారా, లేదా వారి మరణ సమయంలో వేరే ధ్వనితో మరణించారా? వారు కూడా ఒకే ధ్వనితో పుట్టారు. మరియు మరణ సమయంలో నొప్పి యొక్క ధ్వనిలో కూడా ఒకే ఉంటుంది. మన జ్ఞానం జన్ గణ మన్ రాసిన నోబెల్ ప్రైజ్ విజేత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మరణ సమయంలో వారు ఆ సమయంలో జన్ గణ మన్ పాడుతూ పోయారా? ఈ రోజు కూడా మనిషి ఈ విషయం అర్థం చేసుకోవడం లేదు. ప్రజలు భావిస్తున్నారు ఏమిటంటే, మనం ఇక్కడ ఉన్నాము, ఇదే మాత్రమే ఉంది, మరణం తర్వాత ఎవరు ఏమైనా చూశారు. కానీ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మరణం తర్వాత మనం ఎక్కడికి పోయే కాలేదు. అయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఒక ప్రదేశం ఉందని, అక్కడ మనిషి వెళ్ళి అక్కడి నుంచే వస్తాడు. మనం అందరూ ఒకచోట చేరి మనవ నిర్మితమైన ధర్మం, మనవ నిర్మితమైన రాజకీయాలు, మనవ నిర్మితమైన రాజ్యాంగం, వ్యక్తిగత హక్కులను ఎత్తివేయి ప్రకృతిలో ఉన్న నియమాన్ని అనుసరించడం అవసరం. ప్రతి మనిషి ప్రకృతి యొక్క ఒక భాగం. మనవ నిర్మితమైన అన్ని ధర్మాలు ఇది నేర్పుతాయి. కర్మే ధర్మం. కానీ మా మహాగురు బాలక బ్రహ్మచారి గారు చెప్తున్నారు, మనకు అందరికీ ఒకే పనిని చేయడం అంటే ఆలోచించడం, ఆలోచించి సిద్ధాంతాలను తీసుకోవడం. కర్మలు చేసే మనం ఎవరో, కర్మ మన మనసు చేసే కర్మ. మనస్సు సిద్ధాంతం తీసుకున్న తర్వాత మాత్రమే మన శరీరాన్ని ఆ కర్మలను చేయిస్తుంది. ధర్మం పనిచేసే విధానం ఒకరినొకరు కట్టబెట్టడం, విడిపించడం కాదు. అలాగే అందరి రక్షణ చేయడం, అందరి జాగ్రత్తగా ఉండటం. మా మహాగురు బాలక బ్రహ్మచారి గారు చెప్తున్నారు, కర్మ మనిషి చేయడు, కానీ కర్మ మన సృష్టి చేస్తుంది. మనం ఇక్కడ పంపించబడిన మనది సృష్టించబడింది. అంటే ఇది ఆకాశం మరియు ప్రకృతి. మనం వీటి నుంచే పుట్టాం. మనిషి దగ్గర ఉన్న వాటిని చూస్తే ఆకాశం మరియు ప్రకృతి మాత్రమే ఇచ్చింది. ఆకాశం, భూమి, నీరు, గాలి మరియు శక్తి నుండి సృష్టి జరిగింది. ఇవి లేకపోతే మనం శ్వాస తీసుకోలేము, జీవించలేము. అందువల్ల కర్మని ఈ అన్ని పంచభూతాలు చేయించి మనిషి ఆలోచించి సిద్ధాంతాల ప్రకారం మాత్రమే పయనిస్తారు. ఆకాశం ప్రకృతి నిర్మించిందో, సృష్టి నిర్మించిందో, ఆ సృష్టి నుండి మనం వచ్చిన ఈ అన్ని ఇక్కడ ఒకే ముక్కగా బంధించి ఉన్నాయి. ఇవి మనకు శక్తిని అందిస్తాయి. మన చైతన్యాన్ని నిద్రించినట్టుగా జాగ్రత్తగా అవుతుంది. మన వివేకం నిర్మించబడుతుంది. మనిషి చేసే ఏం చేసిందో అది సరిగా లేదా తప్పుగా ఉందో మన వివేకం చెప్తుంది. ఈ రోజుల్లో ప్రతి మనిషి సంక్లిష్టతల్లో బంధించబడి ఉన్నాడు, బంధాలు ఉండి ఉన్నాడు. ఈ అన్ని పంక్తుల నుండి బయటపడటానికి ప్రతి వ్యక్తి రామ్ నారాయణ రామ్ అనే నామంతో కట్టబెట్టుకోవాలి. తద్వారా ఈ బీజ మంత్రం ద్వారా మీరు సమస్త బ్రహ్మాండాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఈ బీజ మంత్రంలో సమస్త బ్రహ్మాండం ఉన్నది. అందుకే రామ్ నారాయణ రామ్ జపం చేయండి మరియు కర్మ మరియు ధర్మంపై ఆలోచించటం ఆపండి. ఈ బీజ మంత్రం ద్వారా మీరు జోడిస్తే కర్మ మరియు ధర్మం మీ ప్రయోజనాన్ని సరిపోయే విధంగా జరుగుతుంది.